ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. SSCGD 2026 ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది ఎట్టకేలకు. రైట్, సో 27th May కంప్లీట్ కావాల్సిన ఎగ్జామ్స్ వచ్చేసి చాలా మంది చాలా కాంప్లికేటెడ్ గా ఎగ్జామ్ స్కామ్ చేయడము ఇలాంటి చాలా ఇష్యూస్ వల్ల 31st వరకు ఆ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ కావడం జరిగింది అనమాట. రైట్, ఇప్పుడు మనకు ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నది మనకు కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మనకు టెంటేటివ్ గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఇంకా కొన్ని విషయాలు లైక్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ లాగా పోస్టులు పెరుగుతూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ పోస్టులు ఇంకా పెరిగాయి, ఇంకా ఎలాంటి న్యూస్ ఏమీ రాలేదు, ఇక వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే విషయం మీద కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు వచ్చేసి 2027 కి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా మీరు ఇప్పటి నుంచే ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఫైనల్ గా SSCGD రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ అనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్ గా నీట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, ఈ వీడియోని షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి. రైట్, సో SSCGD కి వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ఇస్తున్న ఛానల్ అనమాట మన సైనిక యాప్ తెలుగులో. ఓకే, సో మనం డిస్కస్ చేసుకోబోతున్న పాయింట్స్ వచ్చేసి మనకు కీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, కట్ ఆఫ్ పెరగనుందా, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, రైట్, లేదా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ 2027 స్ట్రాటజీ పరంగా మనం మాట్లాడుకుందాం. రైట్, సో ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుంటే చూడండి. రైట్, సో కీ గురించి మనం మాట్లాడుకుంటే ప్రీవియస్ గా మనం ఒకసారి ఒక ట్రెండ్స్ చూసుకుంటే లాస్ట్ SSCGD కి సంబంధించి కీ వచ్చేసి రైట్, SSCGD కి సంబంధించి కీ వచ్చేసి మనకు 2025 కి సంబంధించి ఆ మినిమం వచ్చేసి 7 days టైం పట్టింది అన్నమాట కీ రిలీజ్ చేసేదానికి. జస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన 7 days లోనే కీ రిలీజ్ కావడం జరిగింది. అలాగే మనకు రీసెంట్ గా జరిగిన, ఎందుకంటే MTS ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం జరిగింది కాబట్టి రీసెంట్ గా ఫిబ్రవరిలో జరిగిన MTS ఎగ్జామ్స్ కూడా మనకు కీ రిలీజ్ అయింది జస్ట్ 11 days లో. ఇలాగే ఇంకొక ఢిల్లీ పోలీస్ సంథింగ్ ఏదో ఒక ఎగ్జామ్ అనమాట, దానికి కూడా మినిమం ఒక యావరేజ్ ఒక 7 days అనేది ఆ 7 days లో వితిన్ 7 days లో కీ రిలీజ్ కావడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఈసారి కూడా మనకు కీ అనేది SSCGD కీ రిలీజ్ కావడానికి మనకు మినిమం 7 days అయితే పడుతుందండి. 7 days అయితే పట్టింది, ఆల్రెడీ 7 days కంప్లీట్ కాబోతుంది. సో 7 to 11 days మధ్యలో కీ రిలీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. 7 to 11 days మధ్యలో కీ రిలీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒకవేళ ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకు మాట్లాడుకుంటే టెంటేటివ్ గా మనకు థర్స్డే వరకు మాక్సిమం థర్స్డే వరకు మనకు కీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే థర్స్డే వరకు మనకు 11 రోజులు 12 రోజులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బిఫోర్ దట్ మండే ట్యూస్డే గానీ లేదంటే వెడ్నెస్డే గానీ కీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ అట్ ఆల్ ఇంక ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మధ్యలో రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో మనకు కీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఈ కట్ ఆఫ్ గురించి ఒకసారి మనము మాట్లాడుకుంటే చూడండి. కట్ ఆఫ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే చాలా మంది కట్ ఆఫ్ గురించి కొంచెం డైలమాలోనే ఉన్నారు, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని. రైట్, సో కొన్ని ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే పోస్ట్ లో మనకు ఎన్ని ఉన్నాయి అనేది కదా ఇంపార్టెంట్. లాస్ట్ టైం వచ్చేసి మనకు 50,000 పోస్టులు అప్రాక్సిమేట్ గా వస్తూ ఉండే, దానికి తగ్గట్టుగానే కట్ ఆఫ్ తీసేవాళ్ళు అనమాట. రైట్, ఈసారి మనకు పోస్టులు ఇంకా పెరగలేదు, దెర్ ఈజ్ అ ఛాన్స్, పోస్టులు పెరిగే ఛాన్స్ ఉంది, ఇంకా లేదని కాదు. రైట్, పోస్టులు అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి న్యూస్ లేదు. మామూలుగా వచ్చేసి మన కట్ ఆఫ్ వచ్చేసి 1:8 రేషియోలో మనకు తీస్తాడు కదండి. లాస్ట్ టైం 50,000 పోస్టులు అప్రాక్సిమేట్ గా మనం తీస్తూ ఉంటే యావరేజ్ గా వచ్చేసి ఒక 4 lakhs వరకు మనకు 3.8 to 4 lakhs వరకు ఇట్లా స్టూడెంట్స్ ని 1:8 రేషియోలో ఫిజికల్ కి పిలిచేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు ఏమైతుంది, ప్రెసెంట్ ఏమైతుంది, మనకున్నది జస్ట్ 25,000 పోస్టులు సంథింగే కాబట్టి మనకు ఒకవేళ ఈ పోస్టులు అనేది పెరిగే ఛాన్స్ లేకపోతే మాత్రం యావరేజ్ గా మనకు వచ్చేసి ఒక 2,10,10,000 మందినే కదా మనకు పిలిచేది. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ ఇది ఒక ఫ్యాక్టర్. రైట్, సో కట్ ఆఫ్ పెరిగేదానికి ఇంకొక ఫ్యాక్టర్ కొంచెం కట్ ఆఫ్ మళ్ళీ నార్మలైజ్ చేయడానికి కారణం ఏంటంటే పేపర్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం కొంచెం చేంజెస్ అనేది రావడం జరిగింది, కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఎక్స్ట్రాగా ఇవన్నీ రావడం జరిగింది అనమాట. బట్ అది ఫస్ట్ ఏదైతే ఫస్ట్ వీక్ స్లాట్ లో వాళ్ళకే కొద్దిగా డిఫికల్ట్ అనిపించింది, కానీ దాని తర్వాత వచ్చేసి నార్మల్ గానే ఉండే ఛాన్స్ అయితే ఉండింది అనమాట. అయితే కట్ ఆఫ్ లెవెల్ వరకు యావరేజ్ గా ఒకవేళ ఈ యొక్క ఫ్యాక్టర్ తీసుకున్న ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం ఒక ఫ్యాక్టర్ తీసుకుని ఈ 2 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ఫిజికల్ లో తీసారో దానికి జస్ట్ స్లైట్లీ 1 or 2 మీ ఇండివిజువల్ రెస్పెక్టివ్ కేటగిరీలో దానికంటే స్లైట్లీ 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ పోదు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైట్, 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ పోదు.
అలానే మరి 2 months లోగా కట్ ఆఫ్ ఉంటుంది సార్ అంటే అలా ఎక్స్పెక్ట్ చేయొద్దండి దయచేసి, ఓకేనా. ఒకవేళ మనకి ఈ పోస్టులు గినా పెరిగితే, పోస్టులు ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అబ్వియస్లీ చూడండి, ఇప్పుడు ఈ పాటికి ప్రతి ఎగ్జామ్ లో SSC లో వస్తున్న ప్రతి ఎగ్జామ్ లో పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పెరిగే ఒక ట్రెండ్ అనేది ఏర్పాటైంది. ఎందుకంటే ఆ SSC వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ డేట్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేస్తారు యావరేజ్ గా 1 month అటు ఇటు. బై ద టైమ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆ వేకెన్సీస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ లిస్ట్ అనేది వచ్చిండకపోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 2 months 3 months 4 months తర్వాత వేకెన్సీస్ లిస్ట్ వచ్చి దాని తర్వాత మళ్ళీ పోస్టులు పెరిగాయి అనేసి మళ్ళీ కొత్తగా రావడం జరుగుతుంది. ఇదందరూ మనకు తెలిసిందే. అన్ని ఎగ్జామ్స్ లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇట్నే జరుగుతుంది. ఓకే, సో ఒక SSC GD ఈసారి మాత్రం అలా జరగలేదు. ఈ పాటికి పెరిగి ఉండాల్సింది. బట్ నో ప్రాబ్లం, ఎగ్జామ్ అయిన తర్వాత కూడా పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బిఫోర్ రిజల్ట్ కి వచ్చే కంటే ముందే పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ లేదు మేము పోస్టులు ఇది పెంచము అనుకునే ఉద్దేశం ఏదైనా ఉంటే నెక్స్ట్ వచ్చే 2027 ఇది ఏదైతే ఉందో ఎగ్జామ్ ఏదో నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ లో 2 parts గా, అంటే ఒకటి మనకు పారామిలిటరీ వాళ్ళకి, అంటే ఈ యొక్క పారామిలిటరీ అంటే ఇన్ ద సెన్స్ మన అగ్నివీర్ వాళ్ళకి సపరేట్ గా ఇస్తాము అనేసి ఒక నోటీసెస్ అయితే వైరల్ అయ్యాయి. దానికి సంబంధించి ఏమైనా సపరేట్ స్లాట్ పెట్టి సపరేట్ గా SSC వాళ్ళకు నార్మల్ పబ్లిక్ కి ఒక స్లాట్ పెట్టి ఇస్తాము అనుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఇక్కడ పోస్టులు పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. లేదంటే నార్మల్ గా ఈ రిజల్ట్స్ బిఫోర్ ఒక న్యూస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కూడా అనిపిస్తుంది పోస్టులు పెరిగే అవకాశం ఉంది అనేసి. అలా పోస్టులు పెరిగితే మాత్రం ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది కొంచెం బాగా తగ్గుతుంది. అలా ఒకవేళ పోస్టులు పెరిగితే మాత్రం కట్ ఆఫ్ లెవెల్ లోగా ఉంటుంది. రైట్, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ పరంగా అనేది యావరేజ్ గా ఇక్కడ నుంచి తీసుకుంటే మీకు 1.5 month to 2 months లోపల మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రైట్, 1.5 month to అంటే 45 to 60 days మధ్యలో SSC GD రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ విద్యార్థులు ఎవరైతే లాస్ట్ టైం ఇచ్చి ప్రాపర్ గా ఇచ్చాము అనే నమ్మకము లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఏజ్ ఉండే నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అయితే చాలా పర్ఫెక్ట్ గా మనకు సైనికలో రీలాంచ్ చేస్తున్నామండి. రైట్, SSC GD మిషన్ SSGD 2027 కోర్స్. రైట్, సో ఇందులో మీకు ఆల్మోస్ట్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం కంటెంట్ చేంజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ కంప్లీట్ గా ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం మీకు అప్డేట్ చేసి ఇవ్వడం జరిగిందండి. అదే పాత కోర్సా అదే ఇదే అనే కాన్సెప్ట్ కాదు, కంప్లీట్ గా దాంట్లో రిఫార్మేషన్ చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో ఆబ్వియస్లీ ఒక 850 క్లాసెస్, వీడియో క్లాసెస్, మెయిన్ కంటెంట్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో దాని తర్వాత వచ్చేసి టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించి చూడండి పాయింట్ వైజ్ గా ఒక న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం మీకు క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సైనిక యాప్ లో. సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి. SSC GD కి పర్టికులర్ గా సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్. ఇక టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కొత్తగా మేము మీకు యాడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కొత్తగా మీకు యాడ్ చేస్తూ ఉన్నాం. దట్ మీకు సూటబుల్ అయ్యేది. దాని తర్వాత లాస్ట్ టైం 70 full length టెస్ట్ సిరీస్ ఇచ్చాము, ఇప్పుడు 90 full length టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మేము ముందుకు తీసుకొని రాబోతున్నాం అండి. ఓకేనా, రైట్. లైవ్ క్లాసెస్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే లైవ్ క్లాస్ షెడ్యూల్స్ కూడా ప్లాన్ అవుతాయి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బెస్ట్ PDF మెటీరియల్స్ కూడా మీకు సైనిక యాప్ లో ఈ యొక్క మిషన్ SSC GD 2027 కోర్స్ మీద ఇవ్వడం జరుగుతుంది అనమాట. 6 months కోర్స్ అవైలబుల్ ఉంది, 1 year కోర్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ కోర్సెస్ మీద ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 40% వరకు మీరు ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు. చాలా మంది మన సైనిక నుంచి కోర్స్ తీసుకొని బెస్ట్ రిజల్ట్స్ కూడా పొందారు. అండ్ ఇప్పుడు జాబుల్లో కూడా జాబులు చేస్తూ ఉన్నారు. ఓకేనా, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ కీ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో థర్స్డే వరకు మీ లోపలే మీకు ఎగ్జామ్ కీ రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మనకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం అసలు మర్చిపోదు. జై హింద్.